కాబట్టి క్రీస్తు కొరకు మనం ఏం చేయండి కనుక శ్రమ అనుభవించాలి. పౌలు కానీ అలాగే చూసే స్టెఫను కానీ క్రీస్తు కొరకు శ్రమ అనుభవించినట్లుగానే మరి మనం చూస్తూ ఉన్నాము. ఓ మాట చూపిస్తాం, గమనించిన దేవుని పిల్లారా, తిమోతి రాసిన 2వ పత్రికలోని 3వ అధ్యాయము 12వ వచనం ఒక మాట మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బతుకును ఉద్దేశించి వారందరూ కూడా హింస. ఎవరైతే క్రీస్తు కొరకు బతకాలని కలిగి ఉన్నారో వారు మాత్రమే చూసినట్లయితే కనుక వారు బతుకును ఉద్దేశించిన వారు హింసలు పొందుతారంట. అనగా క్రీస్తు కొరకు బతకాలని ఆశించిన వారు ఖచ్చితంగా హింసించబడతారని లేఖనాలు ఖచ్చితంగా తెలియబడుతున్నాయి. అనేక దినాల్లో చూసినట్లేదు, అనేక స్థలాల్లో అనేక మంది క్రైస్తవుల మీద దాడి జరుగుతూనే ఉంది. కాబట్టి దాడి జరుగుతున్నటువంటి క్రైస్తవులను మన దాడి చేసేటువంటి వారిని అరికట్టాలంటే అది సాధారణ విషయంలో కనిపించట్లేదు. కాబట్టి గమనించిన దేవుని పిల్లల శ్రమలకు మరి